హాయ్ అండి, నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టమని అడిగారు. దమ్ బిర్యానీ వీడియో పెట్టమని అడిగారు. అందుకనేసి నేను ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. నేను మా ఇంట్లో సరిపడా నేను క్వాంటిటీ చెప్తాను. మీరు మీ ఇంట్లోకి సరిపడా మీరు చేసుకోండి. ఇదిగో బియ్యము, ఇదిగో బియ్యం. నేనైతే 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. రెండు గ్లాసులు వేసాను నేను. 2 గ్లాసులు బియ్యం వేసా ఈ గ్లాస్తో. ఇదిగో చికెన్ వచ్చేసి 1/2 కేజీ పైన ఉంటుంది. కొంచెం తీసాను నేను, ఇది మొత్తం వద్దనేసి కొంచెం తీసాను. 1/2 కేజీ పైన ఉంటుంది. దీనిలో నేను చక్కగా కడిగేసేసి పసుపు వేసేసి అట్టి పెట్టాను. ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను ఏమేమి వేస్తాము. ఉప్పు సరిపడా ఉప్పు వేస్తున్నాను. కారం, ధనియాల పొడి, ఒకసారి గరం మసాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి చీలికలు, ఆయిల్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, ఆనియన్స్ వేపాను, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాను. ఇది కొంచెం ఇవన్నీ చక్కగా మనం ఇట్లా కలుపుకోవాలి. ఇది ముందే మనం కలుపుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు కుదరలేదు నేను అలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటము. మనం ముందే చక్కగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు తీసుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చింది, చికెన్ బాగుంటుంది. నాకైతే కుదరక నేను ఇప్పుడు కలుపుతున్నాను. అయినా ఒక అరగంట పక్కన పెడతాను. కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టి అప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇట్లా బాగా చేతితో చక్కగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాసేపు బాగుంటుంది, సాఫ్ట్గా వచ్చింది. ఇది ఫ్రిడ్జ్లో నానేలోపు బియ్యం అయ్యి కడిగి మనం రెడీ చేసుకుందాము. ఇందాక నిమ్మకాయ మర్చిపోయాను పిండటం, ఇప్పుడు పిండుతున్నాను. ఒక నిమ్మకాయ పిండుతున్నాను. ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకుందాము. మనం ఏ గిన్నెలో అయితే రైస్ వండుకుంటామో ఆ గిన్నెలోకి మార్చుకుందాము.
వేరే గిన్నెలో నీళ్లు పెట్టుకొని కాగబెడుతున్నాను. నీళ్లు వాటరు అన్నం ఉడికించుకుందాము. ఇగో గరం మసాలా, ఓన్ గరం మసాలా, 2 బిర్యానీ ఆకులు, కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్, అవి నీళ్లు బాగా కాగేటప్పుడు మనం రైస్ వేద్దాము. ఆ బాయిల్ చేసుకుంటే అప్పుడు మనం తీసుకొని వేరే దాంట్లో పెట్టుకుందాము. రైస్ వేస్తున్నాను. అయ్యో నీళ్ళు అట్లా బాగా నీళ్ళు అట్లా కాగాలి. అట్లా కాగేటప్పుడు రైస్ వేయాలి మనం. కొంచెం లైట్గా ఉప్పు వేసాను నేను, అది వీడియో రాలేదు. లైట్గా ఉప్పు వేసాను నీళ్ళల్లో. ఈ రైస్ హాఫ్ బాయిల్ మనం చేసుకోవాలి. రైసు హాఫ్ ఉడికింది, సగం ఉడికింది. సగం ఉడికాక తీసేసి దాంట్లో వేద్దాం. మధ్య మధ్యలో కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నెయ్యి. చిన్న స్టవ్ మీద కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. చిన్న స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదైతే క్లోజ్ చేసేయాలి. ఇది మొత్తం ఈ ప్లేట్ వేసాక ఈ కవర్లు క్లోజ్ చేసేయాలి. ఇది నేను క్లోజ్ చేయట్లేదు. క్లోజ్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోయిద్ది. నేనైతే క్లోజ్ చేయట్లేదు. మామూలు పైన వాటర్ పెడతాను చూద్దురుగా. ఈ చుట్టూ గోధుమ పిండి పెట్టి క్లోజ్ చేసుకుంటే మనకు తొందరగా కుక్ అవుతుంది. ఇది నేను ప్లేటు కొంచెం పెద్దదయ్యింది. ఇది క్లోజ్ చేయటం అవ్వదు నాకు. అందుకని నేనైతే
వాటర్ పైన గిన్నెతో వాటర్ పెడుతున్నాను. ఇట్లా ప్లేట్ సరిపడా ఉంటే చుట్టూ రౌండ్గా గోధుమ పిండి పెట్టి కానీ మైదా పిండి పెట్టి కానీ క్లోజ్ చేసేసుకుంటే తొందరగా కుక్ అయిపోయిద్ది. ఇది ఆవిరి పోకుండా ఇట్లా గిన్నెతో నీళ్లు పెడితే ఆవిరి పైకి రాకోకుండా ఉంటుంది. చక్కగా సిమ్లో మీడియంలో పెట్టుకోవాలి, హైలో మట్టి పెట్టకూడదు. ఒక అరగంట అయితే అయిపోయింది. చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఆఫ్ చేసేస్తాను. దాంట్లోకి లెమన్, ఉల్లిపాయలు, సూపర్ కాంబినేషన్. ఓకే, ఇంతేనండి. ఇంకా బిర్యానీ అయిపోయింది. ఇక తినటమే ఆలస్యం. రెడీ, తిందాం.